డీలిమిటేషన్ ఫార్ములాతో న్యాయమే చేస్తున్నాం అంటోంది కేంద్రం. లేదు ఆ ఫార్ములా అప్లై చేస్తే ఖచ్చితంగా నష్టమే అంటున్నాయి దక్షిణాది రాష్ట్రాలు, పర్టికులర్ గా సీఎం రేవంత్. సో ఎవరి వర్షంలో వాళ్ళు లెక్కలు తీసి దిస్ ఈజ్ వాస్తవం అని పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇంతకీ డీలిమిటేషన్ తో జరగబోయేదేంటి? న్యాయం చేస్తున్నారా, అన్యాయం జరుగుతోందా? కేంద్రం చెబుతున్న సింపుల్ పాయింట్, ఇప్పుడు గనక 2011 జనాభా లెక్కల్నే తీసుకుంటే దక్షిణాదికి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది అని ఒప్పుకుంటోంది. అదే తాము ప్రతిపాదించిన 50% ఫార్ములాని అప్లై చేస్తే ఖచ్చితంగా న్యాయమే జరుగుతుందని వాదిస్తోంది. సపోజ్ తమిళనాడునే తీసుకుందాం. ప్రస్తుతం తమిళనాడు ఉన్న సీట్లు 39. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఎంపీ సీట్లు పెంచాల్సి వస్తే తమిళనాడులో మరో 10 ఎంపీ సీట్లు పెరుగుతాయి. అంటే సంఖ్య 49కి పెరుగుతుంది. ఒకవేళ కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రోరేటా ప్రకారం అంటే అన్ని రాష్ట్రాలకి సమానంగా 50% సీట్లు పెంచితే 10 కాదు 20 స్థానాలు పెరిగి ఆ సంఖ్య 59 సీట్లకు చేరుతుంది. ఇక కేరళంను చూద్దాం. ప్రస్తుతం కేరళంలో ఉన్న ఎంపీ సీట్లు 20. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాల్సి వస్తే ఉన్న సీట్లకి మరో 3 పెరిగి 23 సీట్లు అవుతాయి. అదే కేంద్ర ప్రతిపాదిత 50% ఫార్ములాతో అయితే 10 స్థానాలు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 30కి చేరుకుంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తే ఏపీలో ఇప్పుడున్న ఎంపీ సీట్లు 25. 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఏపీలో మరో 8 సీట్లు పెరిగి 33కి చేరుతాయి. ఒకవేళ కేంద్రం చెప్తున్న 50% ఫార్ములాతో అయితే 12 సీట్లు పెరిగి 25 సీట్లు కాస్త 37 అవుతాయి. ఇక ఉత్తరాదికి చెందిన ఒడిశాని తీసుకుందాం. ఆ రాష్ట్రంలోని ఎంపీ సీట్లు 21. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మరో 7 స్థానాలు పెరిగి సీట్ల సంఖ్య 28కి చేరుతుంది. ఇక్కడే కేంద్రం ప్రతిపాదించిన 50% ఫార్ములాని అప్లై చేద్దాం. అలా చేస్తే ఒడిశాకి 10 ఎంపీ సీట్లు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 31కి చేరుతాయి. ఇక తెలంగాణ. ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ సీట్లు 17. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు సీట్లు పెంచితే 7 సీట్లు పెరిగి 24 ఎంపీ స్థానాలు అవుతాయి. అదే కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు 50% ఫార్ములా అమలు చేస్తే 8 సీట్లు పెరిగి మొత్తం సంఖ్య 25కి చేరుతుంది. కర్ణాటక సంగతైతే ప్రస్తుతం కన్నడ నాట 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారమే తీసుకుంటే కర్ణాటక ఎంపీ సీట్లు మరో 13 పెరిగి 41 అవుతాయి. అదే 50% ఫార్ములా అయితే 14 స్థానాలు పెరిగి మొత్తం సీట్ల సంఖ్య 42 అవుతాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం వాదనని అంగీకరించడం లేదు. రాష్ట్రాల మధ్య అంతరాన్ని మీరు ఎందుకు చూడడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఇందులో పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే ఈరోజు 20 సీట్లు ఉన్న కేరళకు 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కు అంతరం 60 సీట్లు. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుతుంది. ఇప్పుడు 30కి 120కి అంతరం 90 సీట్లు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే చూడాల్సింది అంతరం కాదు, లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా ఇప్పుడున్నట్లే అప్పుడు ఉంటుంది కదా అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ పునర్విభజన చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో 24% ఉంది పార్లమెంటులో. ఇప్పుడు కూడా 24% ఉంటుంది తప్ప ఒక సీటు 24 కంటే 1% తగ్గడం గానీ పెరగడం గానీ. అయితే కిషన్ రెడ్డి చెప్తున్నట్లు లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 50% ఫార్ములా అప్లై చేసినా సరే తగ్గుతుందని అంటున్నారు. ప్రస్తుతం లోక్సభలో సౌత్ స్టేట్స్ వాటా దాదాపు 24%. కానీ కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు 50% ఫార్ములా అప్లై చేస్తే దక్షిణాదికి సీట్లు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం దక్షిణాది వాటా 24% కంటే తగ్గుతుంది కదా అని కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఇక్కడ అభ్యంతరం ఏంటంటే మొత్తం లోక్సభ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.94%. ఒకవేళ కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు 50% పెంపునే తీసుకుంటే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.84% అవుతుంది. అంటే పైకి 50% పెంచినట్లు కనిపించినా లోక్సభలో సౌత్ స్టేట్స్ వాటా ఇప్పుడున్న దానికంటే తగ్గుతోంది. పోనీ గరిష్టంగా 850 స్థానాలకి ఎంపీ సీట్లను పెంచాలనుకున్నా సరే అప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల వాటా 23.34%కి తగ్గుతుంది. సో కేంద్రం ఏ లెక్కన తీసుకున్నా సరే దక్షిణాది వాటా తగ్గుతుందనేది పార్టీల ప్రధాన అభ్యంతరం.